VS9 మీడియాకు స్వాగతం. భద్రాద్రి దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ముక్కోటి వైకుంఠోత్సవాలు. అందులో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారు వామనావతారంలో భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రామాలయ అర్చకులు వామనావతారం యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈరోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా 5వ రోజున మనకి భద్రాచల స్వామివారు వామనావతారంలో మనకు దర్శనమిస్తున్నారు. ఈ యొక్క వామనావతారం యొక్క వైశిష్ట్యం మనకి భాగవతాది పురాణంలో అత్యంత విశేషంగా చెప్పబడింది. మనకి బలి చక్రవర్తి అనేటువంటి ఒక గొప్ప దాత మహారాజు ఉన్నాడు. ఇతను రాక్షస కులంలో జన్మించినప్పటికీ కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు. అదే రకంగా అమరావతిపై దండెత్తి దేవతలందరినీ కూడా ఓడించాడు.
ఆ యొక్క దేవతలందరూ కూడా ఈ యొక్క బలిచక్రవర్తికి భయపడి వేరే చోట నివసిస్తూ ఉంటే ఇది తట్టుకోలేనటువంటి తన యొక్క దేవతల యొక్క తల్లి అయినటువంటి అదితి ఎంతో విలపించసాగింది. తన యొక్క భర్తుడైనటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంది. నాథ, మనకేమిటి ఈ యొక్క విపరీతమైనటువంటి వైపరీత్యము? నాకు దేవతలు మళ్ళీ పూర్వవిభం రావాలి అని అడిగింది. దానికి కశ్యపుడు ఆమెకు ఒకనొక వ్రతాన్ని ఉపదేశం చేశాడు. అదే పయోవ్రతము. ఈ యొక్క వ్రతం చేయగానే దీని యొక్క ఫలితం నీకు తెలుస్తుంది అని చెప్పంగానే ఆ యొక్క అదితి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించింది. ఆచరించిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత వెంటనే మహావిష్ణువు ప్రత్యక్షమై, అమ్మ నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే, నా యొక్క సంతతి అయినటువంటి దేవతలందరూ కూడా ఇలా దుఃఖసాగరంలో ఉంటున్నారు కాబట్టి వీరికి మళ్ళీ పూర్వవైభవం రావాలి అని మహావిష్ణువుని ప్రార్థించగా దానికి స్వామి తథాస్తు అన్నాడు. నేను నీ యొక్క గర్భంలో జన్మించి నీ యొక్క వరాన్ని నేను తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు భాద్రపద శుక్ల ద్వాదశి నాడు అదితి గర్భంలో జన్మించాడు మహావిష్ణువు. ఆ పుట్టినటువంటి పిల్లవాడు చాలా చిన్నవాడు అవడం వలన ఆ యొక్క అదితి అతనికి వామనుడు అని నామకరణం చేశారు. మనకి సంస్కృతంలో వామనుడు అంటే అర్థము పొట్టివాడిన అర్థము. ఈ యొక్క వామనుడికి ఉపనయన ఆది సంస్కారాలన్నీ కూడా చేసింది అదితి. యజ్ఞోపవీతము, అలాగే శిఖ, కమండలము ఇవన్నీ కూడా ధరించాడు వామనుడు. ధరించి ఆ యొక్క వటువు యొక్క సంస్కారము భిక్షాటన చెయ్యాలి కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి యొక్క యాగశాలకి ప్రవేశించి స్వామి నాకు మీరు కొంత దానం చెయ్యాలి అని చెప్పంగానే, సరే నీకు ఏం కావాలో కోరుకో, నేను అంతా కూడా దానం ఇస్తాను అనగానే, నాకు ఒక 3 అడుగుల చోటు నాకు కావాలి అని చెప్పంగానే సరే అని తన యొక్క కమండలంతో ధారాదత్తం చేశాడు. ఆ యొక్క 3 అడుగులు దానం ఇచ్చాడు. అలా ఇచ్చిన వెంటనే ఆ యొక్క వామనుడు తన యొక్క శరీరాన్ని పెంచుతూ వెళ్ళాడట. ఎంతవరకు తన యొక్క శరీరాన్ని పెంచాడు అంటే, మనకి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు స్వామికి మొట్టమొదట ఛత్రమయ్యాడట, అంటే గొడుగు అయ్యాడట. తర్వాత అలా పెరుగుతూ ఉండేటువంటి సరికి ఆ యొక్క సూర్యుడు స్వామి యొక్క పాదపీఠమయ్యాడట, అంటే అరికాలి కింద ఉన్నాడట. దాని తర్వాత మళ్ళీ ఒక అడుగుతోటి సూర్యమండలాన్ని, మరొక అడుగుతోటి స్వర్గాది లోకాలని ఆక్రమించిన తర్వాత మళ్ళీ చిన్నవాడు అయ్యి వామనుడు, ఓ బలిచక్రవర్తి, నేను నిన్ను 3 అడుగుల దానం అడిగాను, నేను 2 అడుగులతోటే ఊర్ధ్వలోకాలన్నిటిని కూడా ఆక్రమించాను, మరి ఈ యొక్క 3వ అడుగు నేను ఎక్కడ పెట్టాలి? నువ్వు 3 అడుగులు ఇచ్చావు, చెప్పినటువంటి దాత చెయ్యకపోతే అది నరకం ప్రాప్తిస్తుంది, ఆ యొక్క ధర్మశాస్త్రం కూడా నీకు తెలుసు, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు అనగానే, ఆ యొక్క 3వ అడుగు నా యొక్క శిరస్సు పైన దాల్చండి అని బలిచక్రవర్తి ప్రార్థించగా ఆ యొక్క వామనుడు తన యొక్క బలిచక్రవర్తి యొక్క శిరస్సు పైన మోపన వెంటనే పాతాల్లోకి వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి. ఇది అంతా చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా ఎంతో ఆనందం చెంది ఆఖరికి బ్రహ్మదేవుడు సైతం కూడా ఆ యొక్క వామనుడికి పూజన చేశారు. మనకి ఈ యొక్క వామనావతారం దర్శించుకుంటే దీని యొక్క ఫలితము మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతారు అని మనకి భాగవతాది పురాణాలు మనకు గోచరిస్తున్నాయి. అటువంటి వామనావతారాన్ని మీరు అందరూ కూడా దర్శించి తరించండి. ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం మన వైపు ఎల్లప్పుడూ కూడా ఉంటుందని కోరుకుంటూ జై శ్రీరామ్.